వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని ఏ రకంగా అయినా సరే అడ్డుకుని తీరాలి అనేదే వైఎస్ఆర్సీపీ యొక్క ఎజెండా అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్తగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా వాళ్ళు అదే పని మీద ఉన్నారు అనడానికి ఇంకొక సంఘటన కూడా ఇక్కడ యాడ్ అయింది. అందులో ముఖ్యంగా కోర్టు వారు కూడా అడిగిన దానికి వాళ్ళు ఆ స్థాయిలో కాస్త అసహనం వ్యక్తం చేసిన దానికి కూడా ఈ కేసు అనేది తార్కాణంగా నిలుస్తుంది. సో అమరావతికి సంబంధించి అమరావతి నిర్మాణం కోసం సిఆర్డీఏ పరిధిలో మొత్తం 3 మండలాల్లో వివిధ గ్రామాల్లో భూసేకరణకి అధికారులు 57 నోటిఫికేషన్లు వాళ్ళు ఇచ్చారు. ఈ ఇవ్వడం మీద ప్రజాహిత వాదం ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉందో ఈ విచారణ అర్హత మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది హైకోర్టు ధర్మాసనం. అన్యాయాన్ని చెప్పుకోలేని రైతుల పక్షాన గొంతు వినిపించేందుకే పిల్ దాఖలు చేశామంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసినటువంటి వాదనలు కూడా తోసిపుచ్చింది. భూసేకరణ నోటిఫికేషన్ల మీద అభ్యంతరం ఉన్న భూ యజమానులు కదా కోర్టును ఆశ్రయించాలి. ఈ వ్యవహారంతో అసలు పిటిషనర్కి సంబంధం ఏంటి అంటే, ఆ రైతుల పక్షాన వాయిస్ మేమే వినిపిస్తాము అంటే ఇంకో పిటిషనర్, నేను బాధితుడిని కానీ నేను డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళలేదు, అలానే నేను ఇంకొకళ్ళకి ఎవరికి చెప్పలేదు, కానీ నా తరఫున నా బాధని ఇంకొకళ్ళు వెళ్ళి వినిపించేస్తారట, అసలు మీకేంటి సంబంధం అని చెప్పి ఇక్కడ గడ్డి పెట్టింది గౌరవ హైకోర్టు. సో అభ్యంతరం ఉన్న కొంతమంది రైతులు భూ యజమానులు హైకోర్టులో ఇప్పటికే వ్యాజ్యాలు దాఖలు చేశారు అని అడ్వకేట్ జనరల్ చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ పిల్లో మేమెందుకు జోక్యం చేసుకోవాలి, మీ వాక్చాతుర్యాన్ని కాస్త పక్కన పెట్టి చట్టం ఏం చెప్తుందో వాదనలు దాని మీద వినిపించండి, ఇది రాజకీయ వేదిక కాదు, మీరు కోర్టు ఆఫీసర్, విచారణలో కోర్టుకి నిజాయితీగా సహకరించండి, పిల్ విచారణ అర్హత మీద చట్ట నిబంధనలు ఏం చెప్తున్నాయో మరొకసారి అధ్యయనం చేసి వాదనలు వినిపించండి అంటూ పొన్నవోలుకి స్పష్టం చేసింది. అంటే మీ వాక్చాతుర్యాన్ని, మీ భాషా ప్రావీణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించకండి, ఇక్కడ మీ కళా ప్రదర్శన ఆపెట్టండి, ఆపెట్టేసి ముందు చట్టం ప్రకారం ఏం చేయాలి, ఏంటి జరగాలి అనేటువంటి దాని మీద మీరు మాట్లాడండి అని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఆయన సమయం కోరారు. మరంటే ప్రిపేర్ అవ్వాలి కదా, పిల్లంటే వేసేస్తాం, మరి ప్రిపేర్ అవ్వాలిగా వాదనలకి, వాటికి ఎందుకు చేశారు, ఎందుకు ఇది వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, దీనికి కూడా సమాధానం చెప్పించాలి కదా. సో అదంతా చేయాలంటే నాకు టైం కావాలి సార్, ఇదేమి ఇప్పుడు మాకు పంపించిన స్క్రిప్ట్ ప్రకారమే కాదు, ఇంకో స్క్రిప్ట్ రావాల్సి వస్తుంది అని చెప్పి అన్నట్టుగా ఉన్నారు. ఇక దాని తర్వాత మళ్ళీ ఆయనే మాట్లాడుతూ సిఆర్డీఏ పరిధిలో గుంటూరులో 3 మండలాల్లో భూసేకరణ కోసం చేసినటువంటి 57 ప్రాథమిక తుది నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ నిడమరు గ్రామానికి చెందినటువంటి జంగా నాగిరెడ్డి హైకోర్టులో పిల్లేశారు. అమరావతి కోసం చేపట్టే భూసేకరణలో సామాజిక ప్రభావ అంచనా, ఆహార భద్రతా నిబంధనలకి మినహాయింపులు ఇవ్వడం చట్టవిరుద్ధం అని చెప్పి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సో భూసేకరణ చట్ట నిబంధనలు పక్కన పెట్టేసి భూముల్ని బలవంతంగా లాక్కున్నారు అని చెప్పని అయితే వాదనలు మొత్తానికి వినిపించారు. ఇక ఇలాంటి చర్యలకు అనుమతిస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు కూడా ఇలాగే లాగేసుకుంటారు అని చెప్పని. ఇక దీనికి కౌంటర్గా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ ఈ నోటిఫికేషన్ల మీద కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే 5 పిటిషన్లు వేశారు. సో ఇక ఈ వ్యవహారం మీద వాళ్ళు వేరువేరు పిల్ దాఖలు చేసిన అవసరం లేదు, పిల్కి విచారణ అర్హత లేదు అంటే ఏకీభవించినటువంటి ధర్మాసనం మీకు అసలు విచారణ అర్హతే లేదు, లా తెలుసుకుని రండి అని చెప్పి పిటిషన్ని కొట్టేసింది. అలా ఉన్నాయి మన తెలివితేటలు. ఆల్రెడీ రైతులు అక్కడ పిటిషన్లు ఇచ్చారు కొంతమంది, వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఎవరు అడ్డం పడుతున్నారు అనేది కూడా తెలిసిపోతుంది. సరే అది అప్రస్తుతం. దాని తరఫున జంగా నాగిరెడ్డి అనేటువంటి వ్యక్తి తరఫున కేసుని ఈయన వేశారు, కేసు వాదిస్తున్నారు, అంతా బాగానే ఉండింది. కోర్టు చెప్పింది క్లియర్గా, మీ పని లేదు ఇక్కడ, మీకు అవసరం లేదు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చేయడానికి, మీ విచారణ అర్హత లేదు అని చెప్పింది. ఆల్రెడీ వేరే ఉన్నప్పుడు మీరు మాత్రం ఎందుకు ఇందులో జోక్యం చేసుకుంటారు, మీకు అవసరం లేదు అని కూడా స్పష్టం చేసింది. అంటే ఈయనకి మరి లా తెలుసా తెలీదా అన్నటువంటి దాని మీద ఎక్కువ సందేహాలు అనేవి ఎక్కువగా వినిపిస్తూ వస్తున్నాయి. మరి పట్టు వీడని విక్రమార్కుల్లాగా అమరావతి మీద ఎలాంటి కుట్రలకైనా మేము సిద్ధం తప్పితే ఇంకోటి ఏం లేదు అన్నట్టుగానే వీళ్ళ ప్రవర్తన కూడా ఉంది అని చెప్పి చాలామంది నవ్వుకుంటున్నారు. మరి ఏమనాలి, దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.